ఏ ఊరమ్మా? నంద్యాల. ఏ పని మీద వచ్చింది ఇక్కడ? ఎవరున్నారు ఇక్కడ? ఎవరమ్మా? ఎవరు మీ కూతురు? ఈమె. ఇక్కడ ఎక్కడ జున్నికి వచ్చిండ్రు? ఏం జున్నికి వచ్చిండ్రు? ఈమెనా? ఓకే ఓకే. మీ అమ్మనే అమ్మా? ఓకే ఓకే. సరే, ఏం చూడడానికి వచ్చారు? విశాల్ సార్ బుద్ధుడు జున్నికి వచ్చారా? ఓహో, బుద్ధుడు ఇది రామారావు గారు నిలబెట్టారమ్మా. అప్పుడు నిలబెట్టిన తర్వాత ఒకసారి ఇదే హుస్సేన్ సాగర్లో కింద పడిపోయింది. తర్వాత దీన్ని ఎత్తడానికి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి దీన్ని స్థాపించినటువంటి మన నందమూరి తారక రామారావు గారు అప్పటి ముఖ్యమంత్రి ఇది స్థాపించాడు అనమాట. తర్వాత ముఖ్యమంత్రులు వచ్చారు, దీన్ని చేయలేకపోయారు. ఇప్పుడు ఈయన సాగు చేశారు. వీళ్ళు ఎవరమ్మా? మీ చుట్టాలా? వీళ్ళు కూడా చూడడానికి వచ్చారా? భోజనం చేశారమ్మా? చేశారా? ఓకే ఓకే. ఇది అప్పట్లో అటువంటి ముఖ్యమంత్రులు జలగం వెంగళరావు గారు తదుపరి ముఖ్యమంత్రులు అంతా కూడా దీన్ని చేయలేకపోయారు. అంత వీళ్ళు రామారావు గారు చేశారు. రామారావు అయిన తర్వాతనే దీన్ని చేయించేసి ఇక్కడ పర్యాటక కేంద్రంగా స్థాపించి కొన్ని వందల కోట్ల రూపాయలు దీన్ని ఖర్చు పెట్టించి తర్వాత ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా స్థాపించి పూడికే దీపించేసి ఇది గణేష్ విగ్రహాలకు నిమజ్జనానికి చేశారు. అది అన్నమాట. మళ్ళీ ఎప్పుడు వెళ్తారు? సాయంత్రం దిగుతారా? సరే సరే. ఎవరమ్మా? మీ వాళ్ళేనా? ఇక్కడ చాలా బాగుందండి. పర్యాటకులు రావడానికి చూడడానికి చాలా ఆహ్లాదకరంగా. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? ఇంతకుముందు 2-3 టైమ్స్ వచ్చాము. మీకు మీ పిల్లల్ని తీసుకుని ఎప్పుడైనా వచ్చారమ్మా? వచ్చారు. అప్పుడు ఏమేమి చూసారు అమ్మా? ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బాగా చేశారు తల్లి. వీళ్ళు మూగిల్లా అమ్మా? మూగిల్లా. ఓకే. అది మాటలు రావా? కొత్తగా మూగిల్లా అంటే కొత్తగా మాట్లాడాలంటే భయపడుతున్నారు. సరే, బాగుంది. ఇప్పుడు మీరు వచ్చినది ఇంకేందమ్మా? చెప్పమ్మా గౌతమ్ బుద్ధుని గురించి ఒకసారి. చాలా బాగుందండి. గౌతమ్ బుద్ధుని విగ్రహం ఇక్కడ స్థాపించిన తర్వాత పర్యాటకులు మంచి ఆహ్లాదకరంగా ఇక్కడ కొద్దిసేపు వచ్చి కూర్చొని రెస్ట్ చూసుకోవడానికి పిల్లలకు కూడా చూపించితే అందరి పిల్లలు చాలా ఆనందంగా సంతోషంగా ఆడుకుంటూ చాలా బాగుంది ఇక్కడ. అప్పట్లో మీ పిల్లలు వచ్చినప్పుడు టికెట్ ఎంత ఉందమ్మా? అప్పుడు 100 రూపీస్ ఉందా? అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో ఇది 75 రూపాయల నుంచి 100 రూపాయలు చేశారు. ఈ మధ్యన ఈ ఏపీ తెలంగాణ విడిపోయిన తర్వాత ఈ తెలంగాణ టూరిజం వచ్చిన తర్వాత దీన్ని 100 రూపాయలు చేశారు. మీదేవరమ్మా? సొంతూరు? నంద్యాల. మీదేమ్మా? నంద్యాలనా? మీరు ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? రెండోసారి. అప్పుడు ఎట్లా వచ్చారు మీరు? అంటే మీరు ఎవరితో వచ్చారు? మీ కూతురు వచ్చారు. ఒక్క కూతురేమ్మా? ఓకే ఓకే ఓకే. చదువుతుందా అమ్మాయి? జాబ్ చేస్తుందా? ఇంతకుముందే వచ్చారా? అప్పుడు ఎంత టికెట్? 100 రూపాయలే. 100 రూపాయలు. అప్పుడు 100 రూపాయలే. ఎట్లా అనిపిస్తుంది నీకైతే ఇక్కడ వచ్చిన తర్వాత? ఇది కూడా ఈ గౌతమ్ బుద్ధునికి వచ్చిన తర్వాత రామారావు గారు ఇది స్థాపించిన తర్వాత నీకేమనిపిస్తుంది? పర్వాలేదా? ఆహ్లాదకరంగా బాగా పక్కన సెక్రటేరియట్. రెండోసారి వచ్చారు. కనిపిస్తుంది. మీ భర్త గారు ఉన్నప్పుడు ఎప్పుడైనా వచ్చారు హైదరాబాదు? అప్పట్లో రాలే. మీ భర్త గారు ఉన్నప్పుడు ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం. సరే, ఇప్పుడు మేము ఇంకా అది అద్భుతాలు కూడా హైదరాబాద్లో ఉన్నాయమ్మా. మెట్రో ట్రైన్ అంటే పైన పోతాయి అన్నమాట. అది కూడా ఎక్కండి అమ్మా. పైన ట్రైన్ పోతుంది, అది కూడా ఎక్కండి. ఓకే ఓకే అమ్మా, సంతోషం. బాగున్నారు కదా? ఓకే, థ్యాంక్ యూ.